పట్టణంలోని సెకండ్ హ్యాండ్ షోరూమ్లన్నీ రైడ్ చేయడం జరిగింది. అయితే దాదాపు 10 షోరూమ్ల వరకు ఇలా ఉన్నాయి. వీళ్ళకి ఎలాంటి ధృవపత్రాలు ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా వీళ్ళు బండ్లు కొనడం అమ్మడం చేస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళకు పరిస్థితి బాగాలేక వాళ్ళు ఫైనాన్స్ కట్టలేకపోతే ఆ బండ్లు తీసుకొచ్చి సీజ్ చేసి వాళ్ళ నుంచి ఆ ఫైనాన్స్ క్లియర్ చేయకముందుకే ఎన్ఓసి రాకముందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. పాపం వాళ్ళకి తెలియక ఒక తక్కువ దొరుకుతుందని చెప్పేసి బండ్లు కొనుక్కొని పోతున్నారు. అక్కడక్కడ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. అప్పుడు మేము కేసు రిజిస్టర్ చేద్దామంటే అప్పుడు ఓనరు వీళ్ళు ఉండరు, ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఉంటారో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ మీద 304 యాక్సిడెంట్ కేసులు వేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో 10 లక్షల రూపాయల వరకు కూడా కోర్టు జరిమానా విధించే అవకాశం ఉంటుంది, లేకపోతే జైలు శిక్ష చేసే అధికారం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు అమాయకులు బలైపోతున్నారు అని చెప్పేసి ఈరోజు అన్ని షాపులలో రైడ్ చేస్తే దాదాపు 300-400 బైకులు మాకు ఇంకా కూడా గోడౌన్స్లో ఇంకా తీస్తున్నాం. వీళ్ళకి ఎలాంటి అనుమతి లేకుండా అధిక వడ్డీకి 2.5 రూపాయలు 3 రూపాయలకి అధిక వడ్డీ తీసుకొని వీళ్ళు ఫైనాన్స్ ఇస్తున్నారని కూడా మాకు సమాచారం వచ్చింది. వీళ్ళ ధృవపత్రాలన్నీ పరిశీలిస్తున్నాం. వీళ్ళ కంపెనీ వాళ్ళని కూడా అడుగుతున్నాం. అలాగే మామూలుగా వేరే వాళ్ళు ప్రోగ్రామ్ లోకల్ వాళ్ళు కొంతమంది షాపులు నడిపిస్తున్నారు. వాళ్ళకు కూడా పోయి ఫైనాన్స్ దగ్గర పోతున్నారు, బ్యాంకుల దగ్గర పోయి చెప్పేసి బ్యాంకులు సీజ్ చేసిన రేట్లు తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. అవి 45 రోజుల దాకా కూడా వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ కాదు. అప్పటిదాకా ఎవరు కూడా వాళ్ళ దగ్గర వెహికల్స్ కొనద్దు, కొంటే మీరే ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఎన్ఓసీ రాకుండా వాళ్ళు అమ్మే అధికారం లేదు. వాళ్ళు డిస్ప్లే పెట్టి అమ్మేస్తున్నారు. ఒక్కొక్క షాపు కూడా 30 బండ్లు 40 బండ్లు 50 బండ్లు ఉన్నాయి. ఈ బండ్లకు ఎలాంటి అనుమతి లేదు. అవి కొనొద్దు. వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఆర్ట్స్ చూపించిన తర్వాత మీరు కొనుక్కోవాలి. ఆ బండి దొంగ బండా, ఎక్కడన్నా కేసులు ఉన్నాయా మీకు తెలియదు. మాకే సిస్టంలో చూసేదాకా మాకు కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి బండి ఒరిజినల్ ఆర్ట్స్ చూపించిన తర్వాతనే కొనుక్కోవాలి. ఇన్సూరెన్స్ ఉన్న తర్వాతనే వాళ్ళు అమ్మాలి. మీరు కూడా కొనగానే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇలా ఎవరు కొన్నా కూడా మీరు ఇబ్బందులు పడతారు. ప్లస్ అమ్మిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ పేరు మీద ఎన్ఓసి ఫామ్ 20 ఫామ్ 30 సంతకాలు పెట్టించేసి ఎన్ఓసి వాళ్ళకి వచ్చిన తర్వాతనే వాళ్ళు బండిని అమ్మ. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.